కథ సింహంలా మారిన చిట్టిపిల్లి. అనగనగా ఒక ఊళ్ళో మిన్ను అనే ఒక చిట్టిపిల్లి ఉండేది. మిన్ను చూడ్డానికి చాలా ముద్దుగా ఉండేది. కాని దానికి మాత్రం తనంటే తనకి అస్సలు నచ్చేది కాదు. నేనెందుకింత చిన్నగా ఉన్నాను? అడవిలో ఉండే సింహంలా నేను కూడా గంభీరంగా ఉంటే ఎంత బావుండు? అందరూ నన్ను చూసి భయపడాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేది. ఒకరోజు మిన్నూకి ఒక ఉపాయం తట్టింది. పెరట్లో ఉన్న పసుపురంగు డబ్బాలో మునిగి ఎండిపోయిన ఆకులను మెడచుట్టూ సింహం జూలులా కట్టుకుంది. అద్దంలో చూసుకుని, అబ్బా, ఇప్పుడు నేనచ్చం సింహంలానే ఉన్నాను అని మురిసిపోయింది. వెంటనే గర్వంగా అడవిలోకి బయల్దేరింది. ఒక చెట్టుకింద కుందేలు ప్రశాంతంగా క్యారెట్ తింటోంది. మిన్ను సింహంలా గర్జించాలనుకుంది. కాని నోటి నుండి మ్యావ్ మ్యావ్ అని పిల్లి కూతొచ్చింది. అది విని కుందేలు పడిపడి నవ్వింది. ఆకులు కట్టుకుంటే సింహమైపోతావా అని ఎగతాళి చేసింది. మిన్ను సిగ్గుతో తలదించుకుంది. అప్పుడే పొదల్లోంచి ఆకలితో ఒక నక్క కుందేలను గమనించింది. కుందేలు భయంతో వణికిపోయింది. ఇది చూసిన మిన్నూకి కోపమొచ్చింది. స్నేహితుణ్ణి కాపాడాలని నిర్ణయించుకుని నిజమైన సింహంలాగే నక్కపైకి దూకింది. ఆ వింత జంతువును చూసి నక్క భయంతో పారిపోయింది. కుందేలు ఆనందంగా చెప్పింది, నువ్వు పిల్లివైనా నీ ధైర్యం మాత్రం నిజంగా సింహానిదే. ఆ రోజునుంచి మిన్నూకి తనంటే తనకి చిన్నచూపు కలగలేదు. నీతి: ధైర్యమనేది మన రూపంలో ఉండదు, మన గుండెల్లో ఉంటుంది.